కాకపోతే నీకు 500 రూపాయలు దర్శనం తీసుకెళ్ళి డైరెక్ట్ తీసుకుపోయి దర్శనం 500 రూపాయలు ఉందా అండి? ఉచితం లేదా? ఉచితం లేదా దర్శనం? ఉచితం ఉంది, 200 దర్శనం ఉంది, 500 దర్శనం ఉంది, 3 దర్శనాలు ఉన్నాయి. వాయబ్బా. ఆహా. మీకు డైరెక్ట్ నాకు టైం లేదు, మీరు చేయాలి కదా, మీరు అక్కడ హార్డ్ వర్క్ చేయాలి కదా సార్. టైం ఎందుకు లేదండి, మేస్త్రి ఒక రోజు షెడ్యూల్ లీవ్ పెట్టుకుంటే ఇస్తాడండి, ఆయనకి ఇబ్బంది ఏమి ఉండదు. మరి నేనంటే మంచి లైక్ చేస్తాడు ఆయన నన్ను. ఇప్పుడు నేను మేస్త్రిని కాబట్టి నాకు కూడా తెలుసు కాబట్టి చెప్తున్నాను సార్. మీరేం పని చేస్తారండి? నేను మెకానికే. ఏం మెకానిక్? నేను బైక్స్ చేస్తా. బైకా? డిగ్రీ చదివి బైకులు చేసుకుంటున్నా. క్రాంక్ షాఫ్ట్ అంటే ఏంటండి? క్రాంక్ షాఫ్ట్ అంటే ఏంటి? ఈ ఇంజన్ గురించి సార్. ఇంజన్ గురించి కాదండి, ఇంజన్ గురించి. క్రాంక్ షాఫ్ట్ ఎక్కడ ఉంటుంది? ఏం సార్? క్రాంక్ షాఫ్ట్ ఎక్కడ ఉంటుంది? క్రాంక్ షాఫ్ట్ అంటే అసలు ఎక్కడ ఉంటుంది ఇంజన్ లో? ఇంజన్ పక్కన ఉంటది. ఇంజన్ పక్కన ఉంటుంది, నాకు తెలుసు. ఇంజన్ పక్కన ఉంటది. అవును, ఇంజన్ పక్కన ఉంటుంది, ఇంజన్ వెనక ఉంటుంది, ఇంజన్ ముందు ఉంటుంది. అది కాదు తప్పు, మీరు చెప్పింది ఇంజన్ పక్కన ఉండదు అసలు క్రాంక్ షాఫ్ట్. మీరు చెప్పేది కూడా అట్నే ఉంది సార్. కాదండి, ఇప్పుడు క్రాంక్ షాఫ్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇంజన్ పక్కన ఉండదండి. క్రాంక్ షాఫ్ట్ ఇంజన్ లో ఉంటది. చెప్పేదేనండి. పిస్టన్ కి వినండి సార్, పిస్టన్ కి నేను సారనే అంటున్నాను, క్రాంక్ షాఫ్ట్ అనేది పిస్టన్ కి బయట ఉండే చైన్ పుల్లికి కనెక్షన్ ఉంటది. మీరు 1K సబ్స్క్రైబర్లు ఉన్నారు మీకు. 1Kనా? 1K అంటే ఎంత? 97,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు మీకు. ఓకే. 97,000. అవును, ఈ మంత్ లోనే వచ్చింది 97,000. 97 కాదు సార్, 93. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నేను 90 ఉన్నప్పుడు సబ్స్క్రైబర్ చేసుకున్నా. పర్లేదండి. చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి. మీరు యూట్యూబ్ నుంచి వస్తుంది, లేదంటే మీరు చేసుకుంటే ఈ లేబర్ పని నుంచి వస్తుంది. కానీ మీరు అనేది ఎట్లా ఉంది తెలుసా? నేను శ్రీశైలం రాలేను, నా దగ్గర డబ్బులు లేవు. అవును, తప్పేముంది దాంట్లో? మాట్లాడతారు. నా ఇష్టం అండి. ఇప్పుడు లేవు అని చెప్పా, ఉన్నాయని మీరు నిరూపించండి. పోనీ ఉన్నాయని మీరు నిరూపించండి సార్. మీరు ఏం చేస్తారు సార్? ఇదే సార్ ఇంతకుముందు అడిగే చెప్పాను కదండి, నేను బైక్ మెకానిక్ ని. క్రాంక్ షాఫ్ట్, పిస్టన్ రింగ్స్, బోర్ చేయటం ఇవన్నీ మీకు చెప్తున్నా. ఇంకా మీరు నన్ను అడిగితే చైన్స్ పాకెట్ వేస్తాను, చైన్స్ పాకెట్ తీసుకొని మొత్తం కిట్ అంతా బిగిస్తాను నేను. చైన్కి ఆయిల్, అన్ని పనులు చేస్తాను నేను. హెడ్ లైట్ పెడతాను, హెడ్ లైట్ 12 volts వస్తుంది. 55 watts 30 watts బల్బులు ఉంటాయి బండికి. అక్కడ ఎంత ఇస్తున్నారు సార్ మీకు? ఏంటండి అక్కడ నువ్వు చేసే దగ్గర ఎంత? 250 అండి. రోజు డైలీ కూలీ 250 అండి. 250. ఇంజన్ కి 20-40 ఆయిల్ వాడతారండి, 20-30 ఆయిల్ వాడతారు. ఇంకేమైనా చెప్పాలా సార్? చెప్పండి. నేను యాక్చువల్గా ఒక రకమైన సార్ మన దగ్గర కూడా ఖాళీగా ఉంది సార్. మీరు వచ్చేసేయండి, మీరు బాగా మాట్లాడతారు కదా, మీరు కూడా వచ్చేసేయండి. పని ముఖ్యం సార్. మాట్లాడితే ఇప్పుడు ఈ రోజుల్లో పని భోజనం ఎవడు పెట్టడు కదండి. మాట్లాడితే కష్టపడి పని చేయాలా, సబ్జెక్ట్ ఉండాలి మన దగ్గర. సార్ మీకు రోజు భోజనం పెట్టి 500 ఇస్తాం సార్. తప్పకుండా అండి, సంతోషం అండి. మీరంతా నా మీద ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి చాలా సంతోషం అండి. అక్కడ 250 తీసుకుంటే 500 తీసుకోవచ్చు కదా సార్. సంతోషం సార్, వస్తాను సార్. మీరు అడ్రస్ చెప్పండి. ఎక్కడ చెప్పండి? బాలనగర్ లో. మీ మేస్త్రి పేరేంటండి? మీ మేస్త్రి పేరేంటి? నేనే మేస్త్రి, నాదే ఓన్గా, నాదే షాపు. సంతోషం. ఎక్కడండి? హైదరాబాద్ లో? నాది బాలనగర్. ఓకే అండి, రైట్. బాలనగర్, నేను ఉండేది గాంధీనగర్. ఓకే, రైట్ సార్. మరి ఈసారి కలుద్దాంలేండి, సరేనా? మీరు సరే అంటారు, ఫోన్ కట్ చేస్తారు. లాస్ట్ టైం కూడా మాట్లాడారు, ఫోన్ కూడా కట్. ఏముంది ఇంకా సబ్జెక్ట్ ఏముంది మన దగ్గర? కలుద్దాం అన్నారు, కలిసి మాట్లాడుకుందాం. ఇంకేముంది ఇంకా? ఇట్లా మాట్లాడుతున్నారు కదా. ఎలా మాట్లాడుతున్నాను? మీరు క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి వదిలేసేయండి. లంజవుడుల గురించి వాళ్ళ గురించి వదిలేసేయండి, మన గురించి మాట్లాడండి సార్. ఏమంటే మన ఇద్దరేమో దోస్తులం అయ్యిందండి, లేదా మన ఇద్దరేమన్నా చుట్టాలమా కూర్చొని మంచి చెడులు మాట్లాడుకోవడానికి? లేదు, ఒకటే ఫీల్డ్ అనుకోండి. నేను కొన్ని నాకు బైక్ లో డౌట్లు ఉన్నాయి, వాటిని అడుగుతాను, మీరు చెప్పండి. అదే చిన్న మాట అన్నారు కదా, దోస్తులమో మనమని. ఇక్కడి నుంచి అవ్వచ్చేమో సార్. నేను దోస్తు చేయాలంటే వాడు గాలివాడై ఉండాలి సార్. ఎందుకంటే కాదు, వినండి మీరు వినట్లా.
నాకు గాలోడిని ఎందుకు ఎంచుకుంటానంటే గాలోడి దగ్గర నుంచి చాలా విషయాలు మనకు తెలుస్తాయి అందుకని. నేను గాలోనే సార్. ఓకే అండి, తప్పకుండా మనం ప్రయత్నం చేద్దాం. కాకపోతే నేను కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది. ప్రవీణ్ కలవాలనా సార్ మీరు? ఏ ప్రవీణ్? క్రిస్టియన్ ప్రవీణ్ కలవాలనా సార్? ఎవరు అతను? ఎవరు? మీకు కాలు ఇచ్చేసి రాజు గారు నేను కొంచెం బిజీగా ఉన్నాను మీరు మాట్లాడండి సార్ అని చెప్తాడు చూసిన ప్రవీణ్ కుమార్. అవును సార్, మీకు ఎలా తెలుసు? ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్ నాకు. అవునా? మరి ఇట్లా సుత్తి కొడితే ఎవరు లిఫ్ట్ చేస్తాడు చెప్పండి? ఏమన్నా పని ఉంటే చేస్తే లిఫ్ట్ చేస్తాడు, గాలోళ్ళు చేస్తే చేయడండి. నేను గాలోడిని కాబట్టి నువ్వు గాలోడు కాబట్టి మన ఇద్దరు ఏదైనా మాట్లాడుకుంటాం కాబట్టి సరిపోయింది. ప్రవీణ్ గాలోడు కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేయడు, గాలోళ్ళ ఫోను. గాలోళ్ళ ఫోన్ కాదు సార్, మీరు మాట్లాడితే నేను ఇప్పటికి సారం కొడతాను. మీరు అయ్యో గాలోడు సార్ మీరే. నేనేమన్నాను ఒక నిమిషం వినండి. గాలోళ్ళతో నేను మాట్లాడతానంటే మీరే గాలోళ్ళు అన్నారు. ఒక్క నిమిషం మాట్లాడలేదు. నేను ఇంకా సారాన్ని నేను సారానే అన్నా. నేనేమన్నాను? కాదు బాబు ఒక్క నిమిషం విన్నాయి. నేనేమన్నాను? గాలోళ్ళతోనే స్నేహం చేస్తే నేను గాలోడినే సారని మీరే చెప్పారు కదా. మళ్ళీ మీరు కాదంటే ఇప్పుడు అవునని మీరే అంటే కాదంటే మీ మెంటాలిటీ. నేను కూడా గాలోడిని అని చెప్పు. నేనేం నిన్ను కించపరచలా. అయ్యా నేను కూడా గాలోడిని. నువ్వు కూడా గాలోడు అయితేనే కదా. గర్వంగా చెప్పుకుంటా గాలోడిని. బైక్ లో షెడ్ లో పని చేసుకుంటున్నాను, ఏం ఉద్యోగం సద్యోగం లేక నెలకు 250 సంపాదించుకుంటున్నాను, సిగ్గు శరం లేకుండా సరిగ్గా చదువుకోలేదని ఇప్పటికీ బాధపడుతుంటా. గాలోడిని అనుకుంటాను. పెద్ద సమస్య వచ్చింది. నేను చెప్పుకుంటున్నానయ్యా గాలోడిని అని చెప్పి. నువ్వు చెప్పుకున్నా నువ్వే అన్నావు కాబట్టి నేను అన్నమాట. ఇద్దరం గాలోళ్ళం కాబట్టి ప్రవీణ్ గాలోడు కాబట్టి ఫోన్ ఎత్తలేదు అన్నది. ఇప్పుడు నిన్ను ఒక్కడిని అంటే అప్పుడు నువ్వు బాధపడాను. కలిపి నన్ను కూడా అనుకున్నాను కదా. అంటున్నావు కదా గాలోడు అని, అందుకని మాట్లాడుతున్నా. నువ్వే అన్నావు కదా స్వామి. నువ్వు గాలోడుతోనే కదా సహాయం. అవును, నేను సమాసం చేస్తా గాలోళ్ళతో. ఎందుకంటే మంచి మంచి విషయాలు ఉంటాయి వాళ్ళ దగ్గర, మంచి కబుర్లు ఉంటాయి వాళ్ళ దగ్గర, గాలోళ్ళ దగ్గర. ఆ ప్రవీణ్ కుమార్ ఫోన్ లేపొచ్చు కదా, నేను కూడా మాట్లాడతా కదా. స్వామి కాదు స్వామి, నువ్వేమో లవరవా ఏంది ప్రవీణ్కి? లవ్ చేసావా ఏంటి ప్రవీణ్ని? కాదు స్వామి, నువ్వేమో లవ్ చేసావా ఏంది? ఇప్పుడు కాదు, నీకంటే పని పాట లేకపోవచ్చు, నువ్వు మాట్లాడు. మా పరిస్థితి అది కాదుగా. మేము షెడ్ లో పని చేసుకునేవాళ్ళం. నాకు నలుగురు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఇద్దరు ఆంటీలు ఉన్నారు. వేసుకోపోయి మరి మాకు ఫోన్ చేసి టైం వేస్ట్ ఎందుకు చేస్తావు? మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు కాబట్టి చేశా. ఏం కరెక్ట్? నువ్వు కరెక్ట్ ఏదో నువ్వు చేయి. మరి నీకు నచ్చినట్టు నువ్వు చేయి. నువ్వు చెప్పు తమ్ముడు, ఒక పని చేయి తమ్ముడు. నువ్వు ఒక ఛానల్ పెట్టి గోపి మాట్లాడితే కరెక్ట్ కాదని చెప్పి నువ్వు చెప్పు ఛానల్లో. మీరు మాట్లాడే మనధర్మ శాస్త్రమే కరెక్ట్ కాదంట నేను. సరే ఏదైనా కానీ అయ్యా, ఆ శాస్త్రాలు ఏదో నీకు దానికి నీ దగ్గర రిఫరెన్స్ లేదు, ఆప్షన్ లేదు. నేను అసలు అవన్నీ కాదు, నేను చదివిన బైబిల్ చదివాను. బైబిల్ చదివినోడివి మనధర్మ శాస్త్రం గురించి నీకేం తెలుసు? నువ్వు పంపించు నాకు, కొనివ్వు, నేను చదువుతాను. మనధర్మ శాస్త్రం కొనివ్వు నాకు. కొరియర్ చెయ్యి. కొరియర్ చేయాలా? అడ్రస్ పెడితే కొరియర్ చేస్తా. అడ్రస్ ఇప్పుడు రాసుకో చెప్తాను నేను. సత్యనారాయణ 15-8-27 సత్యనారాయణపురం, బ్యాక్ సైడ్ సత్యనారాయణ టెంపుల్, విజయవాడ. ఓకే, రికార్డ్ అయింది. మా వాళ్ళు వచ్చి ఇస్తారులే. తప్పకుండా నేను వెయిట్ చేస్తాను నేను. సరేనా? సరే తమ్ముడు, రైట్. అట్లయితే ఓకే.